బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు 12 అంశము తప్పిపోయిన కుమారులం వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనము తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. తప్పిపోయిన కుమారుని కథ ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. కాని చాలామందికి తెలియనిది ఏంటంటే ఆ కథలో ఉన్న తప్పిపోయిన కుమారుడు నువ్వు, నేను అని. మనమందరం తప్పిపోయిన కుమారులం. దేవుడు మనకిచ్చిన ఆస్తి అయిన ఆరోగ్యము, తెలివితేటలను తీసుకొని దేవునికి దూరమైపోయి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ మన ఆస్తిని పాడుచేసుకొని నాశనమైపోతున్నాము. యేసుప్రభువు పాపులను చేర్చుకొని వారితో భోజనం చేయుచున్నాడని పరిసయ్యులు శాస్త్రులు సనిగినందుకు ఆయన 3 ఉపమానాలు చెప్పాడు. తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకొనిన నాణెము, తండ్రిని విడిచిన కుమారుడు. ఈ మూడింటిలో మొదటి రెండింటినీ వెదికినప్పుడు దొరికాయి. కాని కుమారుని కోసం వెదకనే లేదు. ఎందుకంటే మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛ అది. గొర్రె తప్పిపోయినా, నాణెము పోగొట్టుకొనినా అది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. కాని మనిషి మాత్రం ఉద్దేశపూర్వకంగానే తండ్రి తనకిచ్చిన ఆస్తి తీసుకొని తండ్రికి దూరమయ్యాడు. తన తండ్రి వలన సంక్రమించిన ఆస్తిని తన స్వప్రయోజనాల కోసం దుర్వ్యాపారం చేసి నష్టపోయాడు. మనం కూడా అంతే. దేవుడు మనకిచ్చిన ఆస్తి అయిన ఆరోగ్యం, తెలివితేటలు తీసుకొని తండ్రికి దూరమవుతున్నాము. కుమారుడు ఎలాగైతే తండ్రి ఇచ్చిన ఆస్తిని దుర్వినియోగపరిచాడో మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, తెలివితేటలను దేవుని కోసం కాకుండా ఈ లోకానుసారంగా ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నాము. కుమారుడు తండ్రిని విడిచి వెళ్లిపోతుంటే తండ్రి బాధపడ్డాడే కాని అతడిని ఆపలేదు. ఎందుకంటే అతడు బానిస కాదు. అతన్ని ప్రేమించాడు కాబట్టి స్వేచ్ఛ ఇచ్చాడు. అలాగే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛతో ఈలోక భోగాలు అనుభవించడానికి, విలాసవంతమైన జీవితం జీవించడానికి, అడ్డు అదుపు లేకుండా మన మనస్సుకు ఇష్టమొచ్చినట్లు చేయడానికి దేవునికి దూరమై మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము. దేవుణ్ణి ఎరుగనివారు, దేవుని దగ్గరకు రావడం ఇష్టం లేనివారు తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. కుమారుని కోసం తండ్రి ఎలాగైతే ఎదురుచూశాడో మనకోసం దేవుడు కూడా అలానే ఆశతో ఎదురుచూస్తున్నాడు. తమ ఆలోచనలననుసరించి చెడుమార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. యెషయా 65:2. తప్పిపోయిన కుమారుడు తన కష్టకాలంలో తండ్రి దగ్గరకు చేరినట్లు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్న మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆస్తి అయిన ఆరోగ్యం క్షీణించి, తెలివితేటలు అక్కరకు రాకుండా పోయినప్పుడు మన కష్టాలలో, బాధలలో దేవుని దగ్గరకు వెళ్లాలనుకుంటే మనల్ని అక్కున చేర్చుకోవడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. నీ రాక కోసం దినమెల్ల చేతులు చాపుకొని ఎదురుచూస్తున్న నీ దేవుని దగ్గరకు రావడానికి నీవు సిద్ధమేనా? ప్రార్థించుకుందాము. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన ఆస్తి అయిన మా ఆరోగ్యం, తెలివితేటలను ఈ లోకం కోసం దుర్వినియోగపరచకుండా జీవించినట్లు మాకు కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.